ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలమ్మా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్? 3:20 అయింది. సో ప్రస్తుతానికి మనం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం మనం? పంచపాండవులు 5. ఈ 5 బ్యాలెన్స్ ఏముంటుంది అనే ఒక క్లారిటీ మనకు ఉందనుకోండి, ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది అకౌంట్ అనేది ఒక క్లారిటీ మనకు ఉంటే, దాన్ని బేస్ చేసుకుని అన్ని మనం ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి, డిక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి అనేది దాన్ని మనం ఫాలో అయిపోవచ్చు. 5 ఏంటి అని అంటే ఫస్ట్ క్లాస్ చెప్తాను, మీకోసం ఒకసారి రివైజ్ చేస్తాను. అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. 5 కదా. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అసెట్స్, ఎక్స్పెన్సెస్, డెబిట్ బ్యాలెన్స్, రిమైనింగ్ అన్ని క్రెడిటే. ఒక ట్రాన్సాక్షన్ చూడగానే మీకు అందులో అసెట్ కనపడింది అనుకో, డెబిట్ చేసేయండి. ఎక్స్పెన్సెస్ కనపడ్డా డెబిట్ చేయండి. ఈ రెండు కనపట్ల క్రెడిట్ చేయండి. ఓకేనా? ఇది మనం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవడానికి. బట్ 5ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు అసెట్ డెబిట్ బ్యాలెన్స్ కదా. అసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? ఉన్న బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవ్వడం పెరుగుతుంది. అంటే ఏంటి? డెబిట్ చేయడం. అసెట్స్ డిక్రీజ్ అయితే అంటే ఉన్న బ్యాలెన్స్ తగ్గుతున్నట్టు. అకౌంట్స్ ఏదైనా రెడ్యూస్ చేయాలంటే దాన్ని డెబిట్ లోంచి కొట్టేసి తగ్గించి రాయకూడదు, వాటికి క్రెడిట్ చేయాలి. అదే బ్యాలెన్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే అది తగ్గడం అంటే డెబిట్ చేయాలి. అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ కదా. లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? ఉన్న బ్యాలెన్స్ పెరుగుతుంది. అసలు ఉండే బ్యాలెన్స్ అంటే క్రెడిట్ కదా. సో పెరగడం అంటే క్రెడిట్ బ్యాలెన్స్ పెరగదు. లయబిలిటీస్ డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. క్యాపిటల్ కూడా సేమ్, ఇన్కమ్ సేమ్, ఎక్స్పెన్సెస్ అసెట్స్ లాగా. ఓకేనా? ఈ 5 క్లారిటీ వచ్చిందా మీకు? ఈ 5 గుర్తు పెట్టుకుంటే అకౌంట్స్ మొత్తం దీని మీద ఉంటుంది. మీరు ఏం చేసినా అల్టిమేట్ గా లాస్ట్ ఏం ఆలోచిస్తారు? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? గుడ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. ఫైనల్ ఏం చేస్తాం మనం? గుడ్ డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలని ఆలోచిస్తాం. ఏం చేస్తాం? గుడ్ అసెట్ కాబట్టి డెబిట్ చేస్తాం. అంతే కదా. సో ఈ డెబిట్ క్రెడిట్ క్లారిటీ లేకపోతే మీకు అకౌంట్స్ అనేది ఎంత బాగా మీరు ఎంత ప్రాక్టీస్ చేయండి, గంటల ప్రాక్టీస్ చేయండి, మొత్తం చేసి లాస్ట్ లో ఆన్సర్ దాన్ని పెట్టేస్తారు. అంతే కదా. డెబిట్ చేయాల్సిన క్యాలిక్యులేషన్ అంతా పర్ఫెక్ట్ చేసాం, డెబిట్ చేయాల్సిన క్రెడిట్ చేసాం, మార్క్ వేస్తారా? కొట్టేస్తారు. లేదు అటు ఇటు చూసాం, కనపడింది ఆన్సర్. డెబిట్ క్రెడిట్ మనకు క్లారిటీ ఉంది. గుడ్ విల్ అమౌంట్ పక్కన కనపడింది, ఎదురు కాబట్టి కనపడింది అమౌంట్, కానీ మనకి డెబిట్ క్రెడిట్ క్లారిటీ ఉంది. వాళ్ళేమో రాంగ్ చేశారు, మనమేమో రైట్ లో డెబిట్ అండ్ డెబిట్ రాసామనుకో మనకు మార్క్స్ వస్తాయి, అసలు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మార్క్స్ రావు. అవునా కదా. అదేనా? సో ఈ 5 మనకి ఎప్పుడు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, ఇన్ ద బుక్స్ ఏదైనా హెడ్డింగ్ పెట్టేటప్పుడు ఏమైనా పెడతాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ అని పెడతాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం. వానర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బిజినెస్ లో దాన్ని ఏమంటాం? క్యాపిటల్. వానర్ వైఫ్ అయినా సరే బిజినెస్ ని మనీ ఇస్తే బారోయింగ్స్. ఓకేనా? నాకు నా వైఫ్ అంటే ఇష్టం, నా బిజినెస్ కాదు. నా బిజినెస్ ఎలా చూస్తుంది? నన్ను ఒక్కనే వానర్ గా చూస్తుంది. మ్యారేజ్ చేస్తున్నావు కదా, నీ వైఫ్ కూడా వానర్ అంటే బిజినెస్ ఒక్కదు. ఓకేనా? లీగాలిటీ ఉంటుంది దానికి. సో మా వైఫ్ బిజినెస్ డబ్బులు ఇచ్చినది బారోయింగ్స్. 2 థింగ్స్. వానర్ ఇచ్చేదాన్ని క్యాపిటల్ అంటాం, అవుట్ సైడర్స్ ఎవరు వానర్ కాకుండా ఎవరు ఇచ్చినా సరే దాన్ని బారోయింగ్స్ అంటాం. ఓకేనా? క్యాపిటల్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. అదే వానర్ బిజినెస్ దగ్గర నుంచి మనీ బ్యాక్ ఇస్తున్నారు, దాన్ని ఏమంటాం? విత్ రాయాలి. నెగిటివ్ క్యాపిటల్. నెగిటివ్ క్యాపిటల్ రాయకూడదు కదా, మన దగ్గర ఏంటి కొట్టేసి వస్తావా? రాయం కదా. కానీ ఇక్కడ క్యాపిటల్ ని రిడ్యూస్ చేయడం అంటే ఇక్కడ తగ్గించాం, డ్రాయింగ్స్ అనే క్రియేట్ చేస్తాం, డ్రాయింగ్స్ లో డెబిట్ చేస్తాం. క్యాపిటల్ క్రెడిట్ కాబట్టి డ్రాయింగ్స్ డెబిట్ అవుతుంది. ఓకే. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, వెరీ గుడ్, వానర్ ఇస్ డిఫరెంట్, బిజినెస్ ఇస్ డిఫరెంట్. బిజినెస్ మనం ఎప్పుడైనా అకౌంట్స్ రాసేటప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఆలోచించాలి. జస్వంత్ అంటే జస్వంత్ కాదు, జస్వంత్ లిమిటెడ్ అని ఆలోచించాలి. జస్వంత్ కి లిమిటెడ్ కి జస్వంత్ కూడా అవుట్ సైడరే. ఓకేనా? మీ పేరు ఏమన్నారు?
వసంతకి వసంత లిమిటెడ్, మీరు వసంత లిమిటెడ్ అనుకుని ఆలోచించాలి, వసంత అనుకోకూడదు. ఇప్పుడు మీరేమవుతారు, అవుట్ సైడ్ అవుతారు, అవునా కదా? అలా ఆలోచించుకుని మన అకౌంట్స్ రాయాలి. ఓకే, దాన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. ఫ్లో ఆఫ్ అకౌంట్స్, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అకౌంట్స్? సోర్స్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సోర్స్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకుని మనం జర్నల్ రాస్తాం. తర్వాత దాన్ని పోస్టింగ్ చేసే ఇందులో లెడ్జర్, లెడ్జర్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనల్ అకౌంట్స్. జర్నల్ ని ప్రైమరీ ఎంట్రీ అంటాం, లెడ్జర్ ని ప్రిన్సిపల్ బుక్ అంటాం. జర్నల్ టైప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, జర్నల్ ప్రాపర్, ఇవన్నీ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమొస్తాయి? బిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఉంటాయి. ఐడియా ఉందా? ఓకే, క్యాపిటల్ బారోయింగ్స్ చూసాం, అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఏది క్యాపిటల్, మనం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తాం కదా, డబ్బులు అక్యుములేట్ చేస్తాం కదా బిజినెస్ లో, ఆ మనీ యూజ్ చేసి ఏదైనా అసెట్ కొన్నామంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అసెట్ కాకుండా రెగ్యులర్ యూసేజ్, రికరింగ్ ఎక్స్పెండిచర్, రెంట్ కావచ్చు, లేదంటే గూడ్స్ కొనడానికి కావచ్చు, అవన్నీ ఏంటి? వన్ టైం యూజ్ లేదా ఫ్రీక్వెంట్ గా మనం దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాం. దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఎగ్జాంపుల్ క్యాపిటల్ కి ఫర్నిచర్, ఏసీలు, ఫ్రిడ్జ్, టీవీ, ఇట్లాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి రా మెటీరియల్స్, రెంట్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతాయి. ఇవన్నీ మన డిఫరెన్స్ ఏంటంటే మనం నేచర్ ఆఫ్ బిజినెస్ అనేది ప్రాపర్ గా చూసుకోవాలి. నాకు నా కార్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కానీ టాటా షోరూమ్ కి రెవెన్యూ, గూడ్స్ అవి. నాకు క్యాపిటల్ అవుతుంది, టాటా షోరూమ్ కి గూడ్స్ అవుతుంది. వాళ్ళు కార్ వాళ్ళు కూడా బై చేస్తారు కదా అమ్మాలంటే, వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, వాళ్ళకి అది సేల్స్ అవుతుంది. నా కార్ అన్నారు కదా టాటా షోరూమ్, టాటా షోరూమ్ సేల్స్. ఇప్పుడు నేను కారు కొనుక్కున్నా, అది నాకు పర్చేస్ కాదు, అది నాకేంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్, సారీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నేను నా కార్ అమ్మేశాను అనుకో, అదేంటిది? సేల్సా? కాదు, ఒక ఎసెట్ సేల్ చేశాను అంతే, సేలే, కానీ సేల్స్ లో రాయమని సపరేట్ గా కార్ అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేసి నేను కార్ సేల్స్ కింద రాసుకుంటాం. ప్రాఫిట్ అయినా లాస్ అయినా వస్తే దాన్ని మనం పిఎన్ఎల్ అకౌంట్ లో అడ్జస్ట్ చేస్తాం, కానీ ట్రేడింగ్ అకౌంట్ లో అడ్జస్ట్ చేయం దాన్ని, అవునా కదా? అదే టాటా షోరూమ్ వాళ్ళు కార్ అమ్మటం వల్ల ప్రాఫిట్ వస్తే, లాస్ వచ్చినా దాన్ని ఎందులో రాస్తారు? సేల్స్ అకౌంట్ లో రాస్తారు. సేల్స్ అకౌంట్ తీసుకుని ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తారు. డిఫరెన్స్ వస్తుంది మీకు, వాళ్ళకంటే ఒక ఐడియా ఉంది. ట్రేడింగ్ అకౌంట్ పిఎన్ఎల్ కన్ఫ్యూజ్ అవుతుంది సైన్స్ వాళ్ళు, మీకు నేను మళ్ళీ చెప్తా, ఫ్యూచర్ లో వస్తుంది. ఓకేనా? సో ఎక్స్పెండిచర్స్, ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే డిఫరెంట్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా? ఎంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అందరూ వచ్చారు, ఆన్లైన్ వాళ్ళు చాలా ఇంకా రాదు. ఇక్కడ డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఈరోజు మనం జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ చూద్దాం, ఎలా రాయాలి, ఆ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? ఎలా ఉంటాయి ఏంటి? మనం జర్నల్ ఎంట్రీ ప్రొసీజర్ చెప్పండి అమ్మా. మ్యాథ్స్ లో మీరు రాసేటప్పుడు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందా? ప్లస్ అంటే యాడ్ చేయడం, డివైడెడ్ బై అంటే సరే, అది నేను మ్యాథ్స్ లో చాలా వీక్ అమ్మా, నన్ను మ్యాథ్స్ లో క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తాను కానీ ఎగ్జాంపుల్స్, కానీ దాంట్లో డౌట్ అడగదు. ఓకే, సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మ్యాథ్స్ మీరు దాన్ని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో నాకు చెప్పండి. సింపుల్ క్యాలిక్యులేషన్, 6/2 + 2, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2 కొట్టేసి ఆన్సర్ 6 అంటాం. ఎందుకన్నా అలా చేయకూడదు? మ్యాథ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు ఒక రూల్స్ పెట్టారు, ప్లస్ డివైడెడ్ బై బట్టి ఇలా వచ్చినప్పుడు ఇలాగే క్యాలిక్యులేట్ చేయాలి, అలా వచ్చే ఆన్సర్ రాంగు. దానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో, అవన్నీ మనం నేర్చుకుంటామా? మెయిన్గా ఏంటంటే రూల్స్ నేర్చుకుంటాం, ప్రాసెస్ చూసుకుంటాం, ఆ ప్రాసెస్ ప్రకారం మనం వెళ్తాం. ఇలా చేయం. 2 × 2 3 6, 3 + 2 5, ఇది కదా. ఈ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ డివైడెడ్ బై చేసి తర్వాత దాన్ని యాడ్ చేయాలి వచ్చిన రిజల్ట్. అంతేగాని 2 2 సమానంగా ఉన్నాయి కానీ కొట్టేసి ఆన్సర్ ఆరన్నాం అనుకో, ఎగ్జామ్ లో 0 వస్తుంది, అవునా కదా? సేమ్ అలాగే ఎంట్రీస్ కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? జనరల్ ఎంట్రీ అంటే ఫస్ట్ డెబిట్ చేయాలి,
తర్వాత క్రెడిట్ చేయాలి. నేను ఎందుకు డెబిట్ చేస్తాను, ఫస్ట్ క్రెడిట్ చేస్తాను అనుకో, ఎగ్జామ్ లో కూడా నేను అలాగే రాసాను అనుకో, ఏమవుతుంది, జీరో వస్తాయి. ఎందుకు? సో డెబిట్ ఎందుకు చేయాలంటే చెప్పారు జనరల్ అకౌంట్ తయారు చేస్తాం, సో మనం డెబిట్ చేయాలి, ఫస్ట్ డే రాయాలి, తర్వాత క్రెడిట్ రాయాలి. సో అది ప్రతి దానికి ఇప్పుడు హెడ్స్ ఉంటాయిగా, అకౌంట్ ఒకటి ఉంటుందిగా, అకౌంట్ హెడ్ అంటాం కదా. ఎన్ని రకాల హెడ్స్ ఉండొచ్చు? చెప్పండి, ఎన్ని రకాల హెడ్స్ ఉంటాయి, ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి, కొన్ని ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని జనరల్ ఎంట్రీస్ ఉంటే అన్ని అకౌంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగే చేయాలి, ఇన్ని అకౌంట్స్ చేయాలి, లేదా ఒక ఆర్గనైజేషన్ కి ఒక 100 అకౌంట్స్ ఉండాలి, అంత మించి ఉండకూడదు, ఒక 1000 ఉండాలి, అంత మించి ఉండకూడదు, అలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. మా జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఒక జనరల్ ఎంట్రీలో 2 అకౌంట్లు ఉండాలి, 3 అకౌంట్లు ఉండాలి, అట్లా ఉందా? ఏముండదు. సో మీరు చేసే ప్రతిదీ కూడా అకౌంట్ కింద మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ ఉంది, కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఫర్నిచర్ కలిపి ఒకే అకౌంట్ అంటారు. కొన్ని బిజినెస్ వాళ్ళు ఒక్కొక్క ఫర్నిచర్ ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఏదైనా రైటే, ఓకేనా? సో వీటన్నిటిని కాకపోతే ఏంటంటే కొంచెం సమరైజ్ చేసి మనకి అకౌంట్స్ రూల్స్ లాగా ఒక 3 అకౌంట్స్ ఉంటాయి. ఏవేంటి అవి? ఐడియా ఉందా ఎవరికైనా? నేను చెప్పాక మళ్ళీ ఇందాకే చెప్పారు అనుకుంటాను. వెరీ గుడ్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. మీరు చూసుకుంటే 5 పంచపాండవులు చెప్పాను కదా, దాంట్లో రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ ఎక్కువ డిస్కషన్ వస్తుంది, కానీ పర్సనల్ అకౌంట్ రాలా. అందుకే ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్ గురించి కొంచెం డిస్కస్ చేసుకొని డైరెక్ట్ గా జనరల్ ఎంట్రీ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, పర్సనల్ అకౌంట్ ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్ అంటే ఎనీ అకౌంట్ విచ్ ఈస్ క్రియేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ నేమ్. అంటే మీ చూడు, డెఫినేషన్ అనేది మనం ఎగ్జామ్ లో రాసేటప్పుడు బుక్ లో ఉన్న డెఫినేషన్ రాసుకోవచ్చు, అది రాస్తే మార్క్స్ వస్తాయి. అది ఒక్కటే రాస్తే మార్క్స్ వస్తాయంటే కాదు, అది ఒక్కటి రాస్తే 4 మార్క్స్ అనుకోండి, 4 మార్క్స్ పడుతుంది. రిలేటెడ్ గా రాశారనుకోండి 3 మార్క్స్ పడతాయి, 0 వేయరు. డెఫినేషన్ రాయండి, పర్ఫెక్ట్ డెఫినేషన్ రాయండి, అప్పుడు డెఫినేషన్ రాయాలి. అలా కాకుండా రిలేటెడ్ గా మనం రిఫరెన్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ డెఫినేషన్ రాయాల్సిన అవసరం లేదు. మనకు అర్థమైంది ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకొని, తెలుగుని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకొని రాసేయటం. పర్ఫెక్ట్ డెఫినేషన్స్కి వెళ్ళి అదే గుర్తు పెట్టుకుంటానంటే మీకు ఎప్పటికీ ఏ సబ్జెక్టు రాదు. కాన్సెప్ట్ చేసేటప్పుడు ఎప్పుడు లాంగ్వేజ్ ప్రకారం ఈ టెక్నికల్ వర్డ్స్ ని, ఆ వర్డ్స్ ని గుర్తు పెట్టుకుని వెళ్ళిపోవాలంటే మాత్రం మీకు ఎప్పటికీ ఆ సబ్జెక్ట్ రాదు. చాలా కష్టం అది నేర్చుకోవటం, నేర్చుకున్నప్పటికీ మర్చిపోతుంటాం. జనరల్ గా మనం రెగ్యులర్ గా మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో, రెగ్యులర్ గా ఎలాగైతే మనం వర్క్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామో, అలాగ సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటూ వెళ్ళిపోతే మన లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయిందంటే ఎగ్జామ్ అనేది ఈజీగా రాస్తారు. ఓకేనా? ఓకే. పర్సనల్ అకౌంట్ అంటే ఏమనుకున్నాం మనం? ఏంటి, ఏదైనా అకౌంట్ విత్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్ మనం స్టార్ట్ చేసామంటే అది పర్సనల్ అకౌంట్. ఓకే. ఎన్ని రకాలు ఉంటాయి పర్సనల్ అకౌంట్స్? 3 టైప్స్. ఏంటి అమ్మా? న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఇదేంటని చెప్పారు ఇక్కడ. న్యాచురల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్ అంటే ఏమొస్తాయి? హ్యూమన్ బీయింగ్స్, ఓకేనా? న్యాచురల్ పర్సన్స్ అంటే నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాంపుల్ చెప్పండి, మన క్లాస్ లో ఉన్న వాళ్ళే. ఆసిఫా అకౌంట్ కదా, వసంత అకౌంట్, వసంతనా వసంత అకౌంట్, జస్వంత్ అకౌంట్, అంతేనా కదా? ఇవన్నీ ఏంటి? న్యాచురల్ పర్సన్. ఓకే, ఆన్లైన్ వాళ్ళకి కూడా రాద్దాం, మళ్ళీ మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. వర్షిణి అకౌంట్, కోలేము షరుణ్,
సర్దార్. అవునా కాదు? ఇవన్నీ ఏంటి? న్యాచురల్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆర్టిఫిషియల్ అంటే పర్సన్ క్రియేట్ అవుతారు. హ్యూమన్ బీయింగ్స్ మనం బోర్న్ అవుతాం, పుడతాం కదా. ఆర్టిఫిషియల్ని మనం క్రియేట్ చేస్తాం. ఏంటి అలాగా అంటే ఒక లా ద్వారా కానీ ఏదైనా ఒక మనకైతే ఇండియాలో ఎక్కడైనా లా ద్వారానే అకౌంట్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ జనరేట్ అవుతారు. ఓకే, ఇప్పుడు రోబోలు ఉన్నాయి, ఒక ఆర్టిఫిషియల్ అవుతాయి. అది ఒక లా ప్రకారం రాదు, మనం పెట్టేస్తాం. అది కాకుండా ఒక బిజినెస్ కానీ ఏదైనా సరే ఏంటంటే లీగల్ ఎంటిటీ ఉంటాం. ఒక లా ద్వారా, ఒక యాక్ట్ ద్వారా ఒక పర్సన్ క్రియేట్ చేస్తాం. అదే ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఎగ్జాంపుల్ చెప్పండి ఆర్టిఫిషియల్ పర్సన్స్. నేను ఇందా చెప్పావు కదమ్మా, ఆన్లైన్లో బ్యాంక్, ఐసిఐసిఐ ఆర్టిఫిషియల్ పర్సనేగా. ఐసిఐసిఐ, టార్గెట్ అకాడమీ కదా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. లేవమ్మా? ఎస్బిఐ. ఇంకా మీకు ఏం తెలుస్తే చెప్పండి, పార్టిసిపేట్ చేయండి. ఏం కాదు. ట్రస్ట్లు ఉంటాయి కదా, ట్రస్ట్లు కూడా పర్సనే కదా. మీకు డౌట్ రావచ్చు, ఈ ఐసిఐసిఐ, టార్గెట్ అకాడమీ అన్ని ప్రాఫిట్ ఓరియంటెడ్ చేస్తాయి, ట్రస్ట్లు సర్వీస్ ఓరియంటెడ్ చేస్తాయి. అప్పుడు బిజినెస్ కాకుండా పోతుందా? అది సర్వీస్ మోటివ్ అవి ఉండొచ్చు, బట్ మనకి అకౌంట్స్ వాళ్ళకి ఏంటంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే అది బిజినెస్. వాటిని మనం అలాగే పర్సన్స్ లాగే చూడాలి. సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్స్ రావట్లేదు కాబట్టి మనం ఫ్రీగా అకౌంట్స్ రాయొద్దు, హైడ్ చేద్దామంటే గవర్నమెంట్ ఒప్పుకో. ఓకే, క్లబ్స్, మన గుంటూరులో లయన్స్ క్లబ్ అని ఉంటుంది. లయన్స్ క్లబ్. ఇంకేమైనా క్లబ్స్ మీకు తెలిసి ఉన్నాయమ్మా? కోఆపరేటివ్ సొసైటీ. ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ ఒక నేమ్ చెప్పు. ఏదైనా ఐడియా ఉందా? సరే, కోఆపరేటివ్ సొసైటీ అనేది ఏంటంటే జనరల్గా వాడేది అది ట్రస్ట్ లాగా, అది ఒక నేమ్. కోఆపరేటివ్ సొసైటీ ఏదైనా ఒక నేమ్. ఇప్పుడు రామోజీ ఉంది, రామోజీ గ్రూప్ ఆఫ్ ఏంటది, రామోజీ గ్రూప్. అదేంటంటే హెచ్యుఎఫ్, అది కంపెనీ కాదు. రామోజీ అనేది కూడా ఒక పర్సన్, హెచ్యుఎఫ్. ఓకే, సో ఇలాగా రకరకాలుగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, యాక్ట్ ద్వారా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అయిన పర్సన్స్. ఇవి కూడా అకౌంట్ చేస్తారా అంటే ఎస్. ఐసిఐసిఐ అకౌంట్, టార్గెట్ అకాడమీ అకౌంట్, ఎస్బిఐ అకౌంట్, లయన్స్ క్లబ్ అకౌంట్, కోఆపరేటివ్ సొసైటీ అకౌంట్. డిఫరెన్స్ అర్థమవుతుందా? పర్సన్స్ డిఫరెంట్ టైప్స్. ఫర్ సపోజ్ ఐసిఐసిఐ అకౌంట్ ఎలా యూజ్ చేస్తామనంటే మన బుక్స్ లో ఉంది, మనకి బ్యాంక్ అకౌంట్ ఐసిఐసిఐలో నాకు అకౌంట్ ఉంది. నేను రాసుకుంటా నా అకౌంట్ లో, మన టార్గెట్ అకౌంట్ దాంట్లో రాస్తాను ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని అందులో రాస్తాం. అవునా కదా? సో ఒక్కొక్క ప్రతి ఆర్గనైజేషన్ కి వేరే వాళ్ళందరూ కూడా పర్సన్స్ కింద వెళ్తారు. వాళ్ళందరూ ఒక అకౌంట్ అయిపోతారు. అంత పెద్ద బ్యాంక్ కూడా మనకు అకౌంట్, చిన్న అకౌంట్ పేపర్లో. అవునా కదా? రిప్రజెంటేటివ్ పర్సన్స్. రిప్రజెంటేటివ్ అంటే ఏంటో, ఫర్ సపోజ్ మిమ్మల్ని అందరినీ ఏమంటాం, గర్ల్స్ అంటావా, ఒక గ్రూప్, వీళ్ళని బాయ్స్ అంటాం. అట్లా ఒక గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తాం. సో అట్లా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి గ్రూప్ ని రిప్రజెంట్ చేసేది. నిన్న మొన్న మనం చదువుకున్నాం కదా, డెటార్స్. డెటార్ అంటే ఒక పర్సన్, క్రెడిటార్ అంటే ఒక పర్సన్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే ఒక పర్సన్కి అవుట్ స్టాండింగ్ ఉంటాం శాలరీస్. ఇవన్నీ ఏంటి, ఒక గ్రూప్ రిప్రజెంట్ చేస్తాయి. కానీ ఇవి పర్సన్సే, కానీ గ్రూప్ రిప్రజెంట్ చేసి ఆ గ్రూప్ ఒక నేమ్ పెడతాం. గర్ల్స్ అందరినీ కలిపి వీళ్ళు సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఒకే పడతాయి కదా. పర్చేజ్ చేస్తాం, డిఫరెంట్ సప్లైస్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. వాటన్నింటిని పెట్టుకుంటే రాష్ట్రం వెళ్ళిపోయాం అనుకోండి, ట్రేడింగ్ అకౌంట్ లో ఆ పర్సన్స్ నేమ్స్ ఉంటాయి పర్చేజ్ కింద. అట్లా కాకుండా వాళ్ళందరికీ ఒక నేమ్ పెట్టేస్తాం, క్రెడిట్ పర్చేజ్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోయి వాళ్ళని డెటార్స్ ఉంటాం, సారీ క్రెడిటార్స్ ఉంటాం. అవునా కదా? క్రెడిటర్స్ అని ఒక నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో వాళ్ళని మనం గ్రూప్ రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటాం, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని చేసుకుంటాం.
ఇప్పుడు చెప్పండి, క్రెడిటార్స్ అనేది పర్సనల్ అకౌంటా కదా? కదా. డెటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కూడా శాలరీ అంటే బాగుంటుంది. శాలరీ. ఓకేనా, అంతేనా ఇంతవరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. విచ్ రిప్రజెంట్స్ గ్రూప్. ఇది లా ద్వారా ఫామ్ అవుతుంది. లా. న్యాచురల్ అంటే హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, ఇప్పుడు దాకా అర్థమైందా? తోటి రాసుకోండి. ట్రైన్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. ఎందుకు వెళ్ళట్లేదంటే అవన్నీ కూడా మీకు ఒక్కో 5 హెడ్స్ లో చెప్పేసా, ఒక 5 పాయింట్స్ లో చెప్పేసా. ఇప్పుడు ఇవన్నీ ఏంటో చెప్పి వాటికి లింక్ ఇప్పుడే చేశారు అనుకోండి, మీకు హెవీ ఆల్రెడీ నేర్చుకున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. వీటిని ఇప్పుడు టచ్ చేయొద్దు, లాస్ట్ లో తర్వాత చూద్దాం, అవసరం వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రస్తుతానికి ఏంటంటే ఇంతవరకు చూడండి. జనరల్ ఎంట్రీస్ పెట్టుకొని, జనరల్ ఎంట్రీస్ ప్రొసీజర్ అన్న ఫార్మాట్ అని పెట్టుకొని అకౌంట్ సైట్ రాసుకోండి. ఆన్లైన్ లో రాస్తున్నారా? రాస్తుంటే ఎస్ఆర్ మెసేజ్ పెట్టినాము. అంతా ఏం చేశారమ్మా సండే? యశ్వంత్ ఏం చేశారు నిన్నంతా సండే? వెరీ గుడ్ సర్దార్, వెరీ గుడ్ శరణ్. ఏం చేసావు? ఎదురుగా బయటికి వెళ్ళా? ఎక్కడికి వెళ్ళా? డిమార్ట్. డే అంతా డిమార్ట్ లోనా? ఈవినింగ్ వెళ్ళా? డే హాస్టల్లో ఉన్నా. మూవీకి వెళ్ళా? వెళ్ళలేదా? ఏ చూడవా? అలవాట్లేదా? నువ్వు సీఏ అయిపోతావు. 3 years 4 years కంప్లీట్ చేసేస్తా సిఎస్ఈ. బ్రేకే పడదు నీకు. ఏంటమ్మా ఈ ఫోన్? మీకు కూడా ఫోన్లు స్పామ్ వస్తాయమ్మా బాగా? నాకు ఒక్కడికేనా? ప్రతి 5 నిమిషాలకు ఒక ఫోన్ వచ్చింది నాకు స్పామ్ కాల్. డిఎన్డీలో పెడదామంటే కొన్ని ఇంపార్టెంట్ బ్యాంక్ కాల్స్ కూడా దీనికి వస్తాయి. దాన్ని డిఎన్డీలో పెట్టాలంటే బ్యాంకు కూడా పడతాయి. అందుకే డే టైంలో ఏ పని పెట్టుకున్నా కానీ నాకు ఫోన్ కూడా సగం సరిపోతుంది. అర్థమైందా? రైటింగ్ అర్థం కాకపోతే అడగండి అమ్మా. ఇవన్నీ అకౌంట్ హెడ్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ లో 3 టైప్స్ ఉంటాయి: న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. ఎగ్జాంపుల్స్ అనేది మీరు అవి రాయండి, వేరే అయినా రాయండి. న్యాచురల్ అంటే హ్యూమన్ బీయింగ్స్ వస్తారు, ఆర్టిఫిషియల్ అంటే లా ద్వారా ఫార్మింగ్ పర్సన్స్ వస్తారు, రిప్రజెంటేటివ్ అంటే గ్రూప్ అని రాసుకోండి, అక్కడ మీకు అర్థం ఉంటుంది. సరేనా? వెరీ గుడ్. ఆన్లైన్ వాళ్ళకి అయిపోయిందమ్మా? ఓకే.
సరే, పర్సనల్ అకౌంట్స్ తెలుసుకున్నాం. మరి ఎప్పుడు యూజ్ చేయాలి? తెలియాలి కదా. ఎప్పుడెప్పుడు పర్సనల్ అకౌంట్ మనం యూజ్ చేస్తాం. ఏంటి? వెన్ టు యూజ్ పర్సనల్ అకౌంట్. వెన్ టు యూజ్ పర్సనల్ అకౌంట్స్. రాస్తున్నారా? ఎప్పుడెప్పుడు వస్తాయి జనరల్గా చెప్పండి, మీకు తెలుసు. నేమ్స్. నేమ్స్ ఎప్పుడు వస్తాయి? ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్యాష్ పే టు అసీఫా వచ్చిందా పర్సనల్ అకౌంట్? సరే, నేను చెప్తాను. ట్రాన్సాక్షన్ లో ఈ ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది పేయబుల్ ఆర్ రిసీవబుల్. ఓకే, స్టేటస్ పేయబుల్ లో ఉన్నా రిసీవబుల్ లో ఉన్నా పర్సనల్ అకౌంట్ వస్తుంది. వస్తుందా రాదా? ఇది ఫస్ట్ వచ్చేది పేయబుల్. అమౌంట్ పేయబుల్ టు జస్వంత్. పేయబుల్ అన్నప్పుడు ఏం చేస్తాం? జస్వంత్ పేరే రాస్తాం, వేరే దేని ఇన్వాల్వ్ అవ్వదు. రిసీవబుల్ ఫ్రమ్ అసీఫా, అసీఫా అని రాస్తాం. రైట్. ఇంకోసారి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ పేయబుల్ రిసీవబుల్ ఉంది కదా, ఇవి సెటిల్ చేసేసినప్పుడు, అంటే క్లోజ్ చేస్తున్నప్పుడు ఇదేం చేయాలి మనం? క్లోజ్ ఆర్ సెటిల్ చేస్తున్నప్పుడు అకౌంట్ ని క్లోజ్ ఆర్ సెటిల్. ఇప్పుడు పేయబుల్ ఉంది, 1 lakh పేయబుల్ టు జస్వంత్. పేయబుల్ అప్పుడు ఇనిషియేషన్ అప్పుడు తీసుకున్నాం కదా, పే చేసేసాం. అప్పుడు ఏం చేస్తాం? జస్వంత్ మనం క్రెడిట్ చేసేస్తాం, అంతే కదా. జస్వంత్ అకౌంట్ ని క్లోజ్ చేస్తాం, అప్పుడు కూడా అకౌంట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం. సోల్డ్ గూడ్స్ వర్త్ 10,000. sold goods of rupees 10,000 to Asifa. వర్త్ అన్నమాట. sold goods worth 10,000. sold goods of rupees 10,000 to Asifa for cash. Rent paid of rupees 30,000. Rent paid of rupees 30,000 to ఎవరికి పే చేద్దామన్నా? బిల్డింగ్ ఓనర్, హైదరాబాద్ లో బిల్డింగ్ ఓనర్ ఆంటీ ఉంటుంది. అక్కడ కనుక మీరు ఉంటే అర్థమైంది ఆంటీ ఎలా ఉంటుంది అసలు. రోజు స్టూడెంట్స్ వచ్చావని పోయావని అరుస్తూనే ఉంటుంది, మాకంటే ఎక్కువ వచ్చింది ఆంటీ. రెంట్ పెయిడ్ ఆఫ్ రూపీస్ 30,000 టు ఆంటీ. రాస్తున్నారా? ఎగ్జాంపుల్.
ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేయాలి. ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. సోల్డ్ గూడ్స్ వర్త్ 10,000. ఇదేం ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? క్రెడిట్. సరే, క్రెడిటే అనుకుందాం నువ్వు చెప్పినట్టు. ఇక్కడ ఏ అకౌంట్స్ వస్తాయి? సేల్స్, అతను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ అకౌంట్ వస్తుంది, క్రెడిట్ పర్సన్ నేమ్ కూడా వస్తుంది. అక్కడ పర్సన్ నేమ్ ఉందా? లేదు. సో అప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవడానికి స్కోప్ ఉందా? లేదు. రైట్. ఇది క్యాష్ పే చేసాం కాబట్టి అక్కడతో ఆపేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటాం దీన్ని? క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. ఏం ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్. ఇది ఐడెంటిఫై చేసుకోవాలి మనం. జనరల్ ఎంట్రీస్ రాయాలంటే ఐడెంటిఫై చేయకపోతే ట్రాన్సాక్షన్ మనం ఎంట్రీస్ ప్రాపర్ గా ప్రజెంట్ చేయాలి. ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాం. క్యాష్ అంటే క్రెడిట్ రాస్తాం, క్రెడిట్ క్యాష్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ అది సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹10,000 టు ఆసిఫా. ఇప్పుడు చెప్పు, ఇది క్యాష్ క్రెడిట్? క్రెడిట్. ఎందుకని? మేము ఇచ్చాం. క్యాష్ అయితే మేము ఇవ్వకుండా ఉంటాం. లేదంటే మూడో చెప్పండి. సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹10,000 టు ఆసిఫా ఫర్ క్యాష్. నేమ్ ఇచ్చి ఆపేస్తే క్రెడిట్ కింద తీసుకుంటాం. మనం నేమ్ జస్ట్ నేమ్ దగ్గర ఆపేస్తాం. ఫర్ క్యాష్ అని చెప్పాం స్పెసిఫిక్ గా. చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ ఆసిఫాతో మనకు సంబంధం ఉంటుందా? క్లియర్ అయిపోయింది అకౌంట్. ఏం చెప్పా? ఏదైనా పేయబుల్ రిసీవబుల్ ఉంటే పర్సనల్ నేమ్ వస్తుంది, సెటిల్ అయిపోయినా పర్సనల్ నేమ్ వచ్చింది. ఇక్కడ అసలు పేయబుల్ రిసీవబుల్ అనేది ఎరేజ్ అయిందా? ఎరేజే కాల. ఇక మళ్ళీ సెటిల్మెంట్ ఉంది కదా సార్, అసలు ఎరేజ్ కాకుండా సెటిల్మెంట్ సంబంధం లేదు. ఇవేనా? అది ఇదే ట్రాన్సాక్షన్. సెకండ్ది, సెకండ్ వన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్. థర్డ్ వన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకు చెప్పేశారు స్పెసిఫిక్ గా. ఇప్పుడు చెప్పండి. ఫర్ క్యాష్ అని చెప్పిన క్యాష్ ట్రాన్సాక్షన్. ఏమీ చెప్పకుండా ఉన్న నేమ్స్ ఏమి ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు, అది క్యాష్ ట్రాన్సాక్షన్. నేమ్ ఇచ్చారు, క్యాష్ తో కాదు చెప్పలా, క్రెడిట్ ట్రాన్సాక్షన్. నేమ్ ఇచ్చి స్పెసిఫిక్ గా క్యాష్ అన్నారు, డిఫాల్ట్ గా క్యాష్ ట్రాన్సాక్షన్. రెంట్ పెయిడ్ 30,000. క్యాషేగా? సేమ్ అంతే, సోల్డ్ గూడ్స్ లాగా క్యాష్ ట్రాన్సాక్షన్. రెంట్ పెయిడ్ ఆఫ్ 30,000 టు ఇక్కడ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఎందుకు అంటే చెప్పండి అమ్మా, ఇది క్రెడిటా క్యాషా? చెప్పాలి. క్యాష్ అవుతుంది. ఎందుకు? పెయిడ్ అన్నాం, ఇక్కడ పేయబుల్ అన్నాం అనుకో, అప్పుడు మీరు చెప్పిన క్రెడిట్ అవుతుంది. పెయిడ్ అన్న సెటిల్మెంట్ ఫస్ట్ అయిపోయింది, ఇంకా పర్సనల్ అకౌంట్ అరేంజ్ అవ్వదు. ఓకేనా? అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం మీరు అయ్యే కన్ఫ్యూజన్స్ ఇలాగే ఉంటాయి. అయితే ఇంగ్లీష్ కొంచెం అక్కడ ఏమి ఇచ్చారనేది మనం ఓవర్ రైట్ అవ్వకుండా చదువుకుంటా చిన్నగా పెయిడా పేయబుల్లా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అవి చెక్ చేసుకున్నామంటే ప్రాపర్గా వెళ్ళిపోతాం. ఆ జరిగే మిస్టేక్స్ అనేది క్లాసులోనే జరిగితే మీరు హ్యాపీగా ఉంటారు. క్లాసుల్లో కాకుండా ఎగ్జామ్లో చేశారనుకోండి, మళ్ళీ క్లాసులు కావాలి. అదే కదా. సో ఇప్పుడే ఆ మిస్టేక్ చేసేసామనుకో ప్రాబ్లం లేదు. అందుకే రెస్పాండ్ అవ్వమంటాను నేను. ఆన్లైన్ వాళ్ళు క్లియరా? క్లియర్ ఆన్లైన్ ఎగ్జాంపుల్ రాసుకోండి. అయిపోయిందమ్మా. సాయి కుమార్ సార్ వస్తారు ఇప్పుడు. స్పీడప్ చేద్దాం. రాశారుగా? జర్నల్ ఎంట్రీలో ఎన్ని అకౌంట్స్ ఉంటాయమ్మా ఎఫెక్ట్ అవుతాయి? ఎన్ని అకౌంట్స్? ఒక జర్నల్ ఎంట్రీలో ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? ఎన్నైనా అవ్వచ్చు. జర్నల్ ఎంట్రీలో
How many accounts will affect? At least minimum 2 accounts ఎఫెక్ట్ అవుతాయి. అవునా కదా? నేనేం చెప్తున్నా, మినిమం 2 అంటున్నా. ఒక అకౌంట్ తోటి జనరల్ ఎంట్రీ రాదు. మినిమం 2 అకౌంట్స్ తో జనరల్ ఎంట్రీ వస్తుంది. మాక్సిమం అన్లిమిటెడ్. ఒక ట్రాన్సాక్షన్ లో ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. ఒక ట్రాన్సాక్షన్ ఎన్ని అకౌంట్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అవునా కదా? అర్థమైందా? మినిమం 2 అకౌంట్స్. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఉంటే ఏమంటుందండి? కాంపౌండ్ ఎంట్రీ అంటాం. అవునా కదా? ఇఫ్ ఇన్ ఎనీ జనరల్ ఎంట్రీ it affects more than 2 accounts, we call it as compound entry. Compound entry. More than 2 accounts affect అయితే compound entry. మన క్లాస్ లాస్ట్ అయితేనే బెటర్ అమ్మా. అవునా కదా? అకౌంట్స్ అనేది రాస్తా ఉండాలి. అకౌంట్స్ పీపీటీ చేసేసి వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ రాదు, బోర్ కొట్టేస్తుంది. సరదాగా మాట్లాడుకుంటూ రాసుకుంటూ, మీరు రాస్తూ నేను రాస్తా ఉన్నాను, నాకు నిద్ర రాదు, మీకు నిద్ర రాదు, చక్కగా వెళ్ళిపోతాం. అది రాశారు ఎంతవరకు? ఫోర్ అయిపోయింది. సార్ వచ్చారా? సార్ చూద్దాం, సార్ వచ్చారు. ఇద్దరికి ఒకసారి చూడండి. ఈ లోపల నేను సార్ వచ్చారు చూసి 5 minutes ఉంటే అయిపోతుంది. ఫార్మాట్ చెప్పేస్తాను. సార్ చూడండి, సార్ వచ్చేలా చూసి కంటిన్యూ చేస్తా. సార్ రాలేదంటే కంటిన్యూ చేస్తా, లేదంటే రేపు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తా. రాలేదమ్మా, సార్ కార్ లేదుగా, రాలేదు. కెమెరా కాల్ చేసి మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేసాం? ఇందాక మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫాస్ట్ అయిపోతుంది. ఇక్కడే ఐడెంటిఫై చేసాం, ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే అకౌంట్స్ ఐడెంటిఫై చేద్దాం. ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? ఓకే, సోల్డ్ గూడ్స్ వర్త్ 10,000. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎన్ని అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి? 2. ఏవేంటి? సేల్స్, క్యాష్. అవునా కదా? ఎన్ని అకౌంట్స్ ఇవి? 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్. నెక్స్ట్ దాంట్లో 2 అకౌంట్స్ ఏవేంటి? సేల్స్, పర్సనల్ అకౌంట్. అవునా కదా? పర్సనల్ అకౌంట్ అంటే ఏంటది? డెటార్. డెటార్ అంటే అసెట్. ఓకే, అర్థమైనా? ఎన్ని వచ్చాయి? ఎన్ని అకౌంట్స్ వచ్చాయి? 2 అకౌంట్స్ వచ్చాయి. ఒకటి సేల్స్, రెండోది పర్సనల్ అకౌంట్, నథింగ్ బట్ అసెట్ అకౌంట్ వచ్చాయి. దీంట్లో సేల్స్, క్యాష్. ఇక్కడ కూడా 2 అకౌంట్స్ వస్తాయి, సేల్స్, క్యాష్. క్యాష్ అంటే డిఫాల్ట్ అది అసెట్. రెంట్ పెయిడ్, ఇక్కడ రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్. అసలు అండి అకౌంట్ వస్తుందా? రాదు. జోడి రాయండి, ఇక్కడ రాసుకోండి, ఫాస్ట్ అయిపోతుంది. కొంచెం
మన క్లాస్ మార్నింగ్ పెడుతున్నాం. మార్నింగ్ అన్నా ఇలాగే డిస్టర్బెన్స్. మార్నింగ్ ఓకేనా మీకు? లాస్ట్ క్లాస్ ఏదైనా ఓకేనా? ఏమో ట్రాన్సాక్షన్, ఇక్కడ ఎఫెక్టెడ్ అకౌంట్స్. రాసుకున్నారుగా? సరే, మనం ఏమనుకున్నాం ఈరోజు, ఏం చెప్పుకుందాం అనుకున్నాం? జర్నల్ ఎంట్రీ ఫార్మెట్. జర్నల్ అంటే ఏంటి? ఫార్మెట్ అని ఎంతసేపు మాట్లాడుకున్నాం. జర్నల్ అంటే ఏంటి? జర్నల్ జర్నల్ అంటే ఏంటి? టెక్నికల్గా వద్దులే, సింపుల్గా చెప్పు. జర్నల్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్. జర్నల్ ఎంట్రీ అంటే డిఫరెన్స్ ఉంటుంది. సరే, గూగుల్లో ఒకసారి చూడండి, జర్నల్ అంటే వస్తుంది ఫాస్ట్గా. ఆన్లైన్ వాళ్ళు కూడా గూగుల్లో వచ్చి జర్నల్ అంటే ఏంటో చెప్పాలి. ఆన్లైన్ వాళ్ళు ఫోన్ చేతిలో ఉంటాయి కదమ్మా, ఏమని చూపిస్తుంది జర్నల్ అంటే? చిన్నప్పుడు మీరు జర్నల్ రాసుకొని వచ్చారని చెప్పి టీచర్స్ అడగటం కానీ జరిగా? స్కూల్ జరగల, మన దగ్గర జరగాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు ఇంగ్లీష్ కూడా జరగలేదా? ఓకే, సరే ఫాస్ట్గా ఏమన్నా వచ్చిందమ్మా? ఏమేంటి వచ్చింది? డైలీ రికార్డ్. ఇంకా మీనింగ్ ఏమొచ్చింది జర్నల్కి? ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ ఏదో వస్తుంది కదా. రకరకాలు ఉంటాయి చూడు, ఒకటే ఉండదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జర్నల్? జర్నల్ మీనింగ్ వాట్ ఈస్ మెంట్ బై జర్నల్? అసలు ఆ బుక్ లో చూస్తాను, గూగుల్లో పెడితే ఫాస్ట్ వచ్చింది కదా. గూగుల్ పీరియడ్ డైరీ వచ్చిందా? డైరీ అని రాలేదా? ఎందుకు రాదమ్మా డైరీ అని? అయ్యో, ఏంటమ్మా గూగుల్ కూడా నాకు. జర్నల్ బుక్ అకౌంట్స్ లో చెప్తున్నాం. ఏమొచ్చాయి ఇక్కడ? న్యూస్ పేపర్, మ్యాగజైన్, డైలీ రికార్డ్, జర్నల్ ఆర్ డైరీ. ఏంటమ్మా? జర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైరీ. కాకపోతే డైరీలో ఏమైనా రాస్తాం మనం? జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. టెక్నికల్ వర్డ్స్ నేను ఇప్పుడే టచ్ చేయను, ఫస్ట్ టైం జస్ట్ మాట్లాడుతున్నాను. జర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైరీ. మన డైరీలో ఏం రాసుకుంటాం? మన పర్సనల్ గురించి రాసుకుంటా ఉంటాం. డైలీ ఏం చేసాం, ఈరోజు ఏం చేసాం, ఈరోజు నేను చదువుకున్నాను, అకౌంట్స్ చదివాను, లేదంటే ఒక అమ్మాయితో మాట్లాడాను, అంతే కదా. ఏదో ఒకటి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసాము, బయటికి వెళ్ళాం, పార్టీలు చేసుకున్నాం, ఎంజాయ్ చేసాం, ఇదే కదా రాస్తాము. ఏదైనా ఎగ్జామ్ రాస్తాం, డైరీలో ఏం రాస్తాం? అదే రాస్తాం. మరి డైరీ అని పెడితే బాగుంది కదా అకౌంట్స్ కి, అందుకు జర్నల్ అని పెట్టి. జర్నల్ ఏం చేస్తాం? బిజినెస్ ఏం జరుగుతుంది? రోజు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఎలా రాస్తాం? మనం ఎంట్రీ రూపంలో రాస్తాం. ఎంట్రీస్ అనేవి జర్నల్లో రాస్తాం కాబట్టి అది జర్నల్ ఎంట్రీ అయింది. సింపుల్. జర్నల్ రాసే ఎంట్రీ కాబట్టి జర్నల్ ఎంట్రీ. ఏంటిది ఇది? అతి మధ్య సింపుల్ గా మీకు డైరీ. జర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైరీ. జర్నల్ ఎంట్రీస్ రాస్తాం కాబట్టి ఇది జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఏముంటాయమ్మా? ఎంట్రీస్ ఉంటాయి. లెడ్జర్ లో
మీరు చెప్పాలి. అతను ప్రశ్న వెళ్ళిపోయింది మీరు చెప్పాలి. లెడ్జర్లు ఏముంటాయి? అకౌంట్స్ ఉంటాయి అంతే కదా. లెడ్జర్ లో ఉండేది అకౌంట్స్, జర్నల్ లో ఉండేది ఎంట్రీస్. డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే సరే, ఫార్మాట్ ఎలా ఉంటుంది? జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ రాస్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం రాస్తామమ్మా? దానికి నేమ్ రాయాలి కదా, హెడ్డింగ్ రాయాలి కదా. ఇన్ ద బుక్స్ ఆఫ్, మొన్న ఒక తీసుకున్న హేమ కదా, తీసుకున్నాను. హిమా లిమిటెడ్, హెడ్డింగ్ పెట్టుకొని బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ లో మనం చేసే పని ఏంటి? ఫార్మేట్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఏముంటది? డేట్, పర్టికులర్స్ కి ఎక్కువ స్పేస్, ఎందుకంటే ఎంట్రీస్ రాస్తాము, నేరేషన్ కూడా రాస్తాము కాబట్టి. తర్వాత ఎల్ఎఫ్ ఉంటుంది, వెబ్జైట్ పోలియో ఉంటుంది. ఎల్ఎఫ్ గురించి ఇప్పుడు వద్దు మనకి ఫస్ట్. తర్వాత డెబిట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, డెబిట్ ఫస్ట్ ఎందుకు రాయాలి? తర్వాత రాసుకోవచ్చు కదా. ఎందుకు రాయాలి ఫస్ట్? ఎల్హెచ్ఎస్ డెబిట్, ఆర్హెచ్ఎస్ క్రెడిట్, అదే రాశారు కాబట్టి ప్రతిసారి ఫస్ట్ రాసేటప్పుడు డెబిటే రాయాలి. మ్యాథ్స్ నుంచి డెరైవ్ అని చెప్పాను. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అంటే మనం ఏం చేస్తాం? డెబిట్ అనుకున్నాం. ఆర్హెచ్ఎస్ అంటే క్రెడిట్ అనుకున్నాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ వచ్చిందా ఆర్హెచ్ఎస్ వచ్చిందా? మ్యాథ్స్ లో ఎల్హెచ్ఎస్ఏ కదా. ఇంకా మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, వాళ్ళకి ఐడియా ఉంది మనం చెప్పాను. ఎల్హెచ్ఎస్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఆర్హెచ్ఎస్ వస్తుంది. అందుకని డెబిట్ ఎప్పుడు కూడా ఫస్ట్ రాయాలి, క్రెడిట్ ఎప్పుడు కూడా సెకండ్ రాయాలి. క్రెడిట్. ఓకే, పర్టికులర్స్ నేను ఎలా కూడా రాయొచ్చమ్మా ఫార్మాట్, మీరు మాత్రం నీట్గా రాసుకోండి. ఒక డేటు, ఈరోజు డేటు. ఏమా ఏం చేసింది మొన్న? రోజు డేట్ అంటమ్మా 26/2/2024. క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది కదా 5 lakhs. క్యాపిటల్ ఎంట్రీ ఏంటి? హిమా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 5 lakhs ఉంటుంది. ఎంట్రీ చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు మనం? వెరీ గుడ్. హిమా లిమిటెడ్, హిమా కాదు మనం, అది దృష్టిలో పెట్టుకోవాలి. హిమా ఏం చేసింది? క్యాష్ హిమా లిమిటెడ్ ఇచ్చింది. మనం ఎవరు ఇప్పుడు? హిమా లిమిటెడ్. మనకేం వచ్చింది? క్యాష్. క్యాష్ అంటే ఏంటి? అసెట్ కదా. అసెట్ వచ్చిందంటే పెరగటంగా, పెరిగితే ఏం చేయాలని? డెబిట్ చేయాలి. క్యాపిటల్ రావడం అంటే క్యాష్ రావడం, క్యాష్ వచ్చింది కాబట్టి ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని మనం డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్. బేసిక్ ఏం రాయాలమ్మా ఇక్కడ? తను ఓనర్ కాకపోతే తన పేరు కానీ బారోయింగ్స్ కదా, హిమాన్ రాస్తాం. ఇక్కడ ఓనర్ కాబట్టి మనం లైబిలిటీ లాగా రాసుకోకుండా, బై అవుట్ సైడ్ బారోయింగ్స్ లాగా రాసుకోకుండా క్యాపిటల్ అని ఒక నేమ్ పెట్టాం. క్యాపిటల్ అకౌంట్ ఎంత? 5 lakhs. narration being capital received worth 5 lakhs. ఏదైనా రాసుకోవచ్చు అమ్మా, ఏది రాయాలి అర్థం కాకపోతే మీకు ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా, సమ్ ఇస్తారు కదా, ఆ ట్రాన్సాక్షన్ అటు ఇటు మార్చి రాసేసి, కాకపోతే స్టార్ట్ చేయాల్సింది బీయింగ్ అని స్టార్ట్ చేయండి. బీయింగ్ అమౌంట్ ఇన్వెస్టెడ్, అట్లా ఏదైనా రాసుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసి ఒక అండర్లైన్ చేయండి. అర్థమైందా ఫార్మాట్? ఫస్ట్ డెబిట్ ఉండాలి, చేస్తారు 2 minutes. ఫస్ట్ డెబిట్ ఉండాలి, కొంచెం స్పేస్ ఇచ్చి డిఆర్ అని రాస్తాం, కింద మళ్ళీ కొంచెం స్పేస్ వదులుతాం, 2 అని రాసి అకౌంట్ రాస్తాం. మళ్ళీ క్రెడిట్ అని రాయాలి, ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరు గురించి చెప్పాలంటే అమ్మాయి అని అంటే అబ్బాయి అవుతాడు కదా, అతను అమ్మాయి అవుతాడు కదా. అట్లాగే
డెబిట్ రాసామంటే డెబిట్ అని చెప్పామంటే ఆపోజిట్ లో ఉంటుంది క్రెడిట్. రాజు గారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య డిఫాల్ట్ గా చెడ్డదని తీసుకుంటాం. డెబిట్ రాసామంటే క్రెడిట్ మళ్ళీ క్రెడిట్ అని చెప్పవసరం డిఫాల్ట్ గా అది క్రెడిట్ అవుతుంది. కాంపౌండ్ ఎంట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇదే ఎంట్రీని మనం తీసుకుందాం. హిమ క్యాష్ ఇవ్వాల. హిమ దగ్గర ఒక ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని బిజినెస్ ఇచ్చింది, అది కూడా క్యాపిటల్ కదా. ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ క్యాషే పెడతారా, వాళ్ళ దగ్గర ఏదైనా పెట్టచ్చు. ఒక కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ఇచ్చింది, క్యాష్ ఇచ్చింది, 3 ట్రాన్సాక్షన్స్. ఏంటి, ఒక ప్లాంట్ ఉంది 2 lakhs వర్త్ ప్లాంట్ ఒకటి ఇచ్చింది, కంప్యూటర్ ఒక 1 lakh కంప్యూటర్ ఇచ్చింది, క్యాష్ ఒక 2 lakhs ఇచ్చింది. అవునా కదా. సో దీన్ని ఎలా రాస్తాం మనం, అసెట్స్ అదేంటి, ప్లాంట్ అకౌంట్ డెబిట్ ఎంత అనుకున్నాం 2 lakhs, కంప్యూటర్ అకౌంట్ డెబిట్ 1 lakh, క్యాష్ అకౌంట్ డెబిట్ 2 lakhs, 2 క్యాపిటల్ ఎంత రాయాలమ్మా ఇక్కడ 5 lakhs. 2 lakhs రాస్తామా 5 lakhs రాస్తామా, ఎందుకని టోటల్ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ కంపల్సరీగా అవ్వాలి. అలా అవ్వలేదంటే మీరు రాసేది రాంగ్ అన్నమాట. బీయింగ్ ప్లాంట్ కంప్యూటర్ క్యాష్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్, అది ఇన్వెస్ట్ చేశారని రాసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా, ఫార్మేట్ అర్థమైందా, 2 వర్డ్స్ ఉన్నాయా. ఫార్మేట్ ఏమంటే డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. అకౌంట్ రాసేటప్పుడు ఎలా రాస్తాం, ఫస్ట్ డెబిట్ రాయాలి, తర్వాత క్రెడిట్ రాయాలి. ఎగ్జాంపుల్, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, డెబిట్ అమౌంట్ క్రెడిట్ కి కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వలేదు అని అంటే మనం మిస్టేక్ చేస్తున్నట్టు. అది సింపుల్ గా ఉంటుంది. డెబిట్ ఈక్వల్ క్రెడిట్ అనేది ఫ్యూచర్ ఏమైందంటే కాంపౌండ్ ఎంట్రీలో పైన ఒక 4, కింద ఒక 4, 5, 6 వస్తాయి, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తులేదనుకో వచ్చినట్టు పైన కింద రాస్తాం, అది ఈక్వల్ అవ్వదు, ఎగ్జామ్ వదిలేసి వచ్చేస్తాం, అప్పుడు రాంగ్ అయిపోతుంది ఎంట్రీ. ఓకేనా, రాస్తున్నారా. ఓకే, నెక్స్ట్ క్లాస్ రేపు చూద్దాం. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. సరే, ఈరోజు మనకైతే గుడ్ నైట్.